హృదయం కలిగినటువంటి ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రైజ్ లార్డ్. బినిల్ రాజు గారు బ్రదర్ మరియు ప్రెసిడెంట్. బినిల్ రాజు గారి గురించి చెప్పాలంటే వారితో ఒకసారి పరిచయం అయితే చిరకాల స్నేహంగా ఉంటుంది. అంత అమృత హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఒక్కసారి వారికి మనం కరతాళ ధ్వనులతో క్లాప్స్ ఇద్దాం. మరి నేను ఉదయాన్నే వచ్చినప్పటి నుంచి ఒక మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి అభిమానపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మమ్మల్ని హైదరాబాద్కి పిలిపించినందుకు భవదేవుడు అప్పారావు గారు నా తరఫున, అలాగే కితకితల సినిమాతో ఒక మంచి హీరోయిన్గా ఎదిగి అందరి అభిమానాన్ని, ప్రోత్సాహాన్ని, ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి అమ్మాయి గీతా సింగ్ గారికి, అలాగే అటు భోజ్పూరి చిత్రాల నిర్మాతగా, ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్గా, జబర్దస్త్లో అవతార్ చిట్టుబాబుగా మంచి పేరున్నటువంటి మా అబ్బాయి గారు చిట్టుబాబు గారు, మరొక షకీలా గారు సౌత్ ఇండియా సూపర్ స్టార్, మరియు మేడం గారు కూడా అంగీకరించారు ఈ కార్యక్రమానికి రావడానికంటే. అది అనిల్ రాజ్ గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయం. అంత పెద్ద సూపర్ స్టారు అమ్మగారి కార్యక్రమానికి సువార్త ఈ యొక్క ఉజ్జీవ సభలకు నేను వస్తున్నానన్నారు. మేడం గారు బహుశా రేపు రావచ్చు. వచ్చారా? రేపు వస్తారు. కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రభు బిడ్డలు వచ్చినట్లయితే అంత పెద్ద ఆహ్వానం మేరకు వస్తున్నాం. మేడం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా సిఐ రవికుమార్ గారికి ఇది ఎందుకంటే మీరు ఏమి తలవపోద్దు సార్, మీరు సమాజ మిత్రులు, రెస్పెక్టెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్ కాబట్టి మీరు రావాలి. ఎందుకంటే మీ ఇంటి దగ్గర జరుగుతున్న కార్యక్రమం పోస్టర్లో కూడా సిఐ రవికుమార్ గారు పత్నికులం రేణిగుంట వేశారు కాబట్టి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మహిళా తల్లులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు చాలామంది కూర్చున్నారు చక్కగా. అలాగే మరి ఈరోజు హైదరాబాద్ మహానగరం నుంచి ప్రభు సేవలో తరిస్తున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ బ్రదర్ ప్రేమ్ కుమార్ గారు కూడా ఒకసారి క్లాప్స్ ఇద్దాం. ఈరోజు సేవాభావంతో వారికున్న వ్యాపారాలన్నీ వదిలిపెట్టేసి ప్రభు సేవలో నిమగ్నమై మరి ఈ రోజున మీకు మంచి వ్యాకోపదేశ సందేశాలు ఇస్తున్నారంటే వారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, వారితో పాటు మేము ఈ యొక్క స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒకసారి ప్లీజ్ సీటెడ్ సార్. ఒకసారి ఆర్కెస్ట్రా బృందాన్ని కూడా క్లాప్స్ ఇవ్వండి. ప్రభువారి పాటలు వినిపించి మిమ్మల్ని తరింపజేశారు కాబట్టి అవకాశం బట్టి రేపు కూడా నేను ఒక పాట వారు అనుమతిస్తే ఆర్కెస్ట్రా వారితో తప్పకుండా ఆ ప్రభు పాట ఒకటి పాడతాను. కాబట్టి ఇక అనిల్ రాజ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే చాలా సంవత్సరాలుగా నాతో పరిచయం. హైదరాబాద్ వచ్చారంటే నన్ను కలవకుండా వెళ్ళరు. అటువంటి అమ్మ, ఇంకా అమ్మగారి గురించి చెప్పాల్సి వస్తే స్వర్ణలత గారు కీర్తిశేషులు, అమర గాయనీమణి. అమ్మకు ఒకసారి క్లాప్స్ ఇద్దాం. ఎందుకంటే ఆనాడు పాత బంగారాలు అనేటువంటి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ గారు పూజనీయ గాయకులు, వారి సరసన ఎన్నో వేలాది పాటలకు ప్రాణం పోశారు. అలాగే మాధవపతి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు ఇద్దరు జంట గాయకులండి. అటువంటి వారితో నువ్వా నేనన్నట్టు గానానికి ప్రాణం పోసినటువంటి అమ్మ బి స్వర్ణలత గారి వర్ధంతి, అలాగే జయంతి వేడుకలు కూడా ఒక కుమారుడిగా అనిల్ రాజు గారు ఎంత గొప్ప హృదయం అంటే ఒక్కసారి ప్రభు ఆశీస్సులు ఇవ్వండి క్లాప్స్తో. అమ్మ గర్భంలో 9 నెలలుండి ఆ తర్వాత పురుడు పోసుకొని ప్రపంచంలోకి వస్తాం ప్రభు ఆశీస్సులతో. వచ్చిన కొన్నాళ్ళకి ఎదుగుతాం. బాగా ఎదిగిన తర్వాత అమ్మని నాన్నని మర్చిపోయేటటువంటి రోజుల్లో కూడా ఎన్ని సంవత్సరాలైనప్పటికి కూడా అమ్మని మదిలో తలుచుకోవాలని పెట్టి అమ్మగారు మరి కొన్ని వేల పాటలు పాడారు. ఆ రోజుల్లో రేలంగి గారు, గిరిజా గారి కాంబినేషన్లో పాట వస్తుందంటే పెద్ద హిట్టు. ఆ రోజుల్లోనే కాదు ఈ రోజు వరకు కూడా కాశీకి పోయాను రామాహరి అనేటువంటి పాట ఎంత గొప్ప హిట్ అయిందో తెలుసు. మరి అమ్మకి ఈ హృదయ మందిరంలో కొలువై అమ్మని ఇక్కడ స్మరించుకోవడానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ఆ ప్రభు మీకు మెండుగా ఆశీస్సులు ఇవ్వాలని. ఇలాంటి అంటే అమ్మ చనిపోయింది అనేది ఒక మాట ఉంటుంది అంతే, మనల్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ అమ్మను మనం తలుచుకున్నప్పుడు
మనతో పాటు అమ్మ ఉంటుంది కాబట్టి అమ్మను మర్చిపోలేం, అమ్మ ఇచ్చిన ప్రేమను మర్చిపోలేం. కాబట్టి అమ్మకి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు. చాలా సినిమా డేట్లు వచ్చాయి, షూటింగ్లు అందరికీ వచ్చాయి. నాకు కానీ, గీతా సింగ్ గారు కానీ, చిట్టుబాబు గారికి వచ్చిన ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి మా మీద ఎంతో అభిమానంతో మీరు రావాలి అప్పారావు గారు నన్ను అన్నప్పుడు నేను తప్పకుండా వస్తాను సార్ అని చెప్పాను. నిన్న నిజానికి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో శివరాత్రి మహోత్సవాలు అక్కడ జరిగితే అక్కడ చూసుకొని రావడం జరిగింది. మన చిట్టుబాబు గారు కానీ, గీతా సింగ్ గారు కానీ వారి షూటింగ్లు చేసుకొని ఇక్కడికి రావడం అంటే అనిల్ రాజ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎప్పుడూ మీ మీద మాకు, మా మీద మీకు ఉండాలని, ఆ యొక్క ప్రభు ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ యూ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది. కాబట్టి ఆ నవ్వు అమ్మ ద్వారా సంక్రమించినటువంటి ఆ నవ్వు అనిల్ రాజ్ గారి మీద ఎప్పుడూ కూడా నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను అతిథిగా పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రైజ్ లార్డ్.